నమస్కారం. ప్రతిరోజు మనం ఒక అద్భుతమైన దేవతా స్వరూపాన్ని గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ సైనిక దేవత గురించి తెలుసుకుందాం. రాజస్థాన్లోని జైసల్మేర్కు 120 కిలోమీటర్ల దూరంలో థార్ ఎడారిలో తనోట్ మాతా సిద్ధ మందిరం ఉంది. సరిహద్దులో ఉన్న ఈ మందిరం 1965, 1971 భారత్ పాక్ యుద్ధాలకు సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలతో ముడిపడి ఉంది. భారత్కే కాకుండా పాకిస్తాన్ సైన్యానికి కూడా ఇది శ్రద్ధా కేంద్రం అయిపోయింది. జైసల్మేర్ క్షేత్రంలో పాకిస్తాన్ సైన్యాన్ని ఓడించటంలో తనోట్ మాత పాత్ర కీలకమని ప్రజలు నమ్ముతారు. మాత భారత సైనికులకు అండగా ఉందని, తద్వారా పాక్ సైన్యం వెనక్కి వెళ్లవలసి వచ్చిందని కూడా చెప్పుకుంటారు. 1965 నాటి యుద్ధంలో పాకిస్తాన్ ప్రయోగించిన సుమారు 3000 ఫిరంగి గుండ్లు మందిరానికి ఏ విధమైన హాని కలిగించలేకపోయాయి. మందిర పరిసరాల్లో పడిన 450 బాంబులు కూడా పేలలేదు. గుడి ఆవరణలోనే ఏర్పాటు చేసిన వస్తు ప్రదర్శనశాలలో వాటి శిథిలాలను భద్రపరిచారు. శాంతి నెలకొని ఉండే సమయంలో కూడా ఈ ఆలయం మన సేనలను కోటలో ఉంచినట్టు రక్షిస్తుంది. మందిరాన్ని బిఎస్ఎఫ్ తన ఆధీనంలోకి తీసుకుంది. వ్యవస్థ మొత్తం సరిహద్దు భద్రతా దళం నిర్వహిస్తుంది. ఇక్కడి పూజారి కూడా సైనికుడే. ఒక రక్షకుడు కూడా ఉంటాడు. నిత్యం సాయంత్రం హారతి ఇస్తారు. అందరూ దర్శనం చేసుకోవచ్చు. మందిర ఖ్యాతిని హిందీ సినిమా బార్డర్ చిత్రంలో ప్రస్తావించారు. మరొక మందిరంతో, మరొక అద్భుతమైన దేవతా రూపంతో మళ్ళీ కలుసుకుందాం.